సమాన పనికి ఐక్యత, కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికులను వెంటనే సమాన పనికి కార్మికులను వెంటనే ఐక్యత, కార్మికులను వెంటనే అవుట్సోర్సింగ్ విధానాన్ని మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికులను వెంటనే మున్సిపల్ కార్మికుల సమాన పనికి సమాన పనికి కార్మికులను వెంటనే కార్మికుల ఐక్యత, సమాన పనికి కార్మికులను వెంటనే మున్సిపల్ కార్మికుల ఐక్యత, హుస్నాబాద్ మున్సిపల్ కార్మికులు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సమ్మెలో కూర్చోవడం జరిగింది. మేము మున్సిపల్ కార్మికులుగా ఈ మున్సిపాలిటీలో గత కొన్ని సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నాము. దీని ద్వారా మాకు కనీస వేతనం అమలు అవ్వడం లేదు. వెంటనే కనీస వేతనం కూడా నోచుకోక మేము చాలా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాము. మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. కుటుంబం పోషించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. కావున కేంద్ర ప్రభుత్వం మోసపూరిత కార్మిక వ్యతిరేక చట్టాలు వ్యతిరేకంగా మేము ఈ సమ్మెలో భాగంగా ఈరోజు భారత్ బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కొరకు పాటుపడాలని కోరుతూ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మా సమస్యలు పరిష్కరించాలని సవినయంగా మేము మనవి చేసుకుంటున్నాం. సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేకంలో భాగంగా సమ్మె చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా మున్సిపల్ కార్మికులకు 26,000 వేతనం ఇవ్వాలని మా ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్నాం. అలాగే కార్మికులు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే 25 లక్షల బీమా ఇవ్వాలని ప్రధాన డిమాండ్లతో ఈరోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈరోజు సిఐటియు రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో హుస్నాబాద్ పురపాలక సంఘం కార్మికులందరం పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మా డిమాండ్లు ఏంటంటే గత 30-40 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో కార్మికులు పనిచేస్తూ చాలీచాలని వేతనాలతో జీవితాలను గడిస్తున్నారు. గత ప్రభుత్వాలన్నీ ఎవరిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు మా ప్రత్యేకమైన డిమాండ్లు ఏంటంటే కార్మికులందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలి ఈ గవర్నమెంట్ అయినా, మరియు కొన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను రద్దు చేయాలి. మరియు ప్రభుత్వం ఏదైనా పథకాలు ప్రవేశపెట్టినప్పుడు మున్సిపల్ కార్మికులకు అందులో ప్రత్యేక వాటా ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇలాంటి వాటికి అన్నిటికీ మాకు కూడా అవకాశం కల్పించాలి. ముందుగానైతే పర్మనెంట్ చేసి కార్మికులందరినీ సమాన పనికి సమాన వేతనం వచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని మేము ఈరోజు సమ్మెలో పోకిరి సమ్మెలో పాల్గొనడం జరిగింది. మా డిమాండ్లు కనుక పరిష్కరించలేనట్లయితే ముందు కూడా ఉద్యమాలు చేపట్టే అవకాశం ఉన్నదని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం.